శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయం 10వ వచనం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఊరికే రెండు సేనల మధ్యలో తీసుకెళ్ళి నుంచోబెట్టు రథాన్ని, నేను చూడాలి నాతో యుద్ధం ఎవరు చేస్తానన్నారు అని. తినేసావు కదా పట్టుకుని, ఏదో నుంచోబెట్టాను. నుంచోబెట్టిన తర్వాత ఎందుకు ఇలా చతికిలు పడిపోయావు అని చెప్పి శ్రీకృష్ణుడికి నవ్వు వచ్చిందట. ఒక పక్కన తన శిష్యుడు నిస్సహాయ స్థితిలో చతికిలు పడిపోతే నవ్వుతున్నాడు. ఎందుకు? ఇద్దరు స్నేహితులు యాక్చువల్గా. ఒకడు స్వచ్ఛందంగా ఇంకో స్నేహితుడిని నువ్వే నా గురువు అని అడిగాడు. ఆ గురువుగారైన శ్రీకృష్ణుడు కూడా శిష్యుడిని శిష్యుడిగా స్వీకరించి స్వచ్ఛందంగా ఉపదేశించబోతున్నాడు. ఇరుసేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ దుఃఖితుడైన అర్జునుడితో ఇలా అంటున్నాడు అని శ్లోకం అర్థం.